ఇప్పుడు మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ ఒకరు. అతనిప్పుడు ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్. 'భీమా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ ఫలితం గోపి కెరియర్‌ని డిసైడ్ చేయనుంది. ఒకప్పుడు హీరోగా మొదటి రోజు భారీ ఓపెనింగ్ సాధించుకున్న గోపీచంద్‌కు కొంతకాలంగా టైం కలిసి రావటం లేదు. గత 5 ఏళ్లలో చెప్పుకోదగిన సినిమా ఒకటి లేకపోవటం ఫ్యాన్స్‌ని కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానుల ఆశలన్నీ 'భీమా' మీద ఉన్నాయి. తెలుగోళ్లతో వర్కౌట్ కావటం లేదని గుర్తించిన మాచో స్టార్ ఈసారి కన్నడ దర్శకుడు హర్షని నమ్ముకున్నాడు. ఫాంటసీ బ్యాక్డ్రాప్లో కమర్షియల్ మూవీస్ బాగా తీస్తాడని పేరున్న హర్షకు శాండల్వుడ్లో శివరాజ్ కుమార్ లాంటి స్టార్ల మద్దతు బలంగా ఉంది. తన టాలెంట్ టాలీవుడ్లో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. మార్కెట్ లెక్కలు ఎలా ఉన్నా 'భీమా' ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. థియేట్రికల్ బిజినెస్ కోసం కనీసం 25 కోట్లు చేయాల్సిన చోట దానికన్నా ఓ 10 కోట్లు తగ్గించుకుని రాజీపడాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచనని నమ్మకం ఉంది కాబట్టి దేనికి చెప్పనంత గొప్పగా 'భీమా' గురించి ప్రమోట్ చేస్తున్నారని గోపీచంద్ అంటున్నాడు. బాక్సాఫీస్ వద్ద మార్చి 8న 'విశ్వక్సేన్ గామి'తో పాటు మలయాళం సెన్సేషనల్ హిట్ 'ప్రేమలు'తో పోటీ ఉంది. వీటిని తక్కువ అంచనా వేయటానికి లేదు. పబ్లిక్ టాక్స్ ఈ మూడింటికి కీలకం కాబోతున్నాయి. 'భీమా' కనుక బ్లాక్ బస్టర్ అయితే గోపీచంద్ ఇమేజ్ మళ్లీ పుంజుకుంటుంది. టాలెంట్, మాస్ ఇమేజ్ ఎంత పుష్కలంగా ఉన్నా దాన్ని సరిగ్గా వాడుకునే దర్శకులు తనకు దొరకటం లేదు. ఎంతసేపు ఓవర్ మాస్గా ప్రాజెక్టులు చేసి చేతులు కాలేలా చేసిన వాళ్లే అందరూ. ఈసారి మాత్రం 'భీమా' విషయంలో గోపీచంద్ చాలా ధీమాగా ఉన్నాడు. పక్కా కమర్షియల్, రామబాణం చేసిన గాయాల నుంచి కోలుకోవాలంటే ఇది బలమైన మందుగా పనిచేయాలి. 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న 'భీమా'లో గోపీచంద్ వేరియేషన్స్ స్క్రీన్ మీద షాకింగ్గా ఉంటాయట.